హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి కారణంగా బిడ్డని కోల్పోయి కుమిలిపోతున్న అరవింద నిజం తెలుసుకొని ఆఖరి నిమిషంలో మురళిని బయటికి గెంటేసిన అరవింద నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళి అయితే తను వేసుకున్న పథకం ప్రకారమే అరవింద్ని కిడ్నాప్ చేసి ఆస్తిని మొత్తం కూడా విక్కీకి కాకుండా చెయ్యాలని ఇక కోర్టు నోటీస్ అయితే పంపిస్తాడు. విక్కీకి కోర్టు నోటీస్ పంపించి మీకు ఈ ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు, మీ ఆస్తిని జప్తు చేస్తున్నామని చెప్పి కోర్టు నోటీసులు అయితే పంపిస్తాడు. దాంతో విక్కీ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు మాకు ఈ ఆస్తికి సంబంధం లేకపోవడం ఏంటి, ఈ ఆస్తిని నేను ఎవరి పేరున రాయలేదు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కోర్టు వాళ్ళైతే మీ సంతకమేనా ఇది అంటూ ఒక ఫైలుని చూపిస్తారు. ఆ ఫైలును చూసిన పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు మురళి ఫైలు మీద సంతకం పెట్టించమని ఇచ్చిన ఫైలు రెండు కూడా ఒకలాగే ఉంటాయి. అంటే ఇదంతా కూడా మురళిని ఆడిన నాటకం అన్నమాట అని అనుకొని పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మీరు వారం రోజుల్లో ఏదో ఒక విషయం తేల్చాలి, లేకపోతే మీ ఆస్తిని మొత్తం జప్తు చేస్తాము, మీరు మీ కుటుంబంతో సహా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, కానీ కోర్టు వారు మీకు వారం రోజులు సెలవిచ్చారు అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఇక విక్కీ అయితే అంటూ ఉంటాడు, కేవలం నా ఒక్కడి సంతకం వల్ల ఈ ఆస్తి అంతా కూడా ఎందుకు పోతుంది, ఈ ఆస్తిలో సగభాగం మా అక్కది, మా ఇద్దరికి కలిపే ఉంటుంది కాబట్టి మా అక్క కూడా సంతకం పెట్టాలి, అప్పుడే ఈ ఆస్తి అనేది వేరే వాళ్ళకి దక్కుతుంది తప్ప నేనొక్కడిని సంతకం పెడితే దక్కదు, ఈ ఆస్తిని నేను ఎవ్వరికీ రాయలేదో దానికి మేమే సాక్ష్యం, ఇదేదో తప్పుడు సంతకంలా ఉంది అని విక్కీ అంటూ ఉంటాడు. సార్, అదేమీ మాకు తెలీదు, దీంట్లో మీరు పెట్టిన సైనే కాబట్టి మీరే ఇష్టపూర్వకంగా రాసినట్టే ఉంది, కానీ మీ అక్కగారు కూడా సంతకం పెట్టిన ఫైల్ అయితే మాకు వారం రోజులతో అందుతుందని నోటీసులు వచ్చాయి, మా దగ్గరికి నోట్ వచ్చింది, కాబట్టి ఆ వారం రోజుల్లో మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు కోర్టు వాళ్ళైతే. అప్పుడు ఇక విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతకు ఇలా జరుగుతుంది అని చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక అరవింద్ అయితే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా మనసుకు ఏదో తెలియని దిగులు పట్టుకుంది, ఎందుకో అర్థం కావడం లేదో, ఏదో జరుగుతుంది అని అరవింద అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక దివ్య అయితే మురళికి కాల్ చేస్తుంది. మురళికి కాల్ చేసి నువ్వు అనుకున్నట్టే పథకం ప్రకారమే అంతా కూడా సక్సెస్ అవుతుంది, కానీ అరవింద్ అక్క కూడా సంతకం పెట్టాలని కోర్టు వాళ్ళు చెప్తున్నారేంటి అని అనగానే, అవును, ఆ విక్కీ గాడు ఇద్దరు సంతకం పెడితేనే ఆ ఆస్తి వేరే వాళ్ళకి చెందుతుందన్నట్టు రాశాడట, ఇప్పుడు అరవింద్ కూడా సంతకం పెట్టాలి, అరవింద్ నా దగ్గరే ఉంది కాబట్టి నేను అరవింద్కి ఎలాగైనా సంతకం పెట్టిస్తాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని దివ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. త్వరలోనే ఈ ఆస్తినంతా కూడా మనకి దక్కించుకొని దూరంగా వెళ్ళిపోవచ్చు అని దివ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే మురళి మనసులో, ఒసే దివ్య, నేను నీ సొంతమవుతాను, నువ్వు నా సొంతమవుతావు, అందుకే నేను నిన్ను నా బుట్టలో వేసుకుందంటూ మురళి తన నిజ స్వరూపాన్ని తనే మనసులో అనుకుంటూ ఉంటాడు. తరువాత ఇక న్యూస్లో టీవీ చూస్తూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే న్యూస్లో అయితే విక్రమాదిత్య ఆస్తులను జప్తు చేస్తున్న కోర్టు అని అంటూ న్యూస్ వస్తుంది. ఇక ఆ న్యూస్లో పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా మాట్లాడతారు. ఇక మాట్లాడిన తీరును బట్టి నా కుటుంబానికి ఏదో సమస్య వచ్చింది, అయినా నేను సంతకం పెడతానని ఎవరికి చెప్పారు, వారం రోజుల్లో నా సంతకం వస్తుందని వాళ్ళు ఎలా చెప్పారు అని అరవింద్ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మురళి అయితే అరవింద్ని సంతకం పెట్టమని ఒక ఫైల్ అయితే తీసుకొస్తాడు. ఆ ఫైలుని చూసి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సంతకం ఎందుకండి అని అనగానే, విక్కీ నీ చేత సంతకం చేయించమని చెప్పాడు రానమ్మ, నాకు ఫోన్ చేశాడు, ఎందుకంటే రౌడీలు విక్కీని ఆస్తి కోసమే బెదిరిస్తున్నారట, ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మడానికి విక్కీ నీ చేత సంతకం పెట్టించుకొని రమ్మన్నాడు అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక అరవింద, సరేనండి వస్తాను, దేవునికి దండం పెట్టుకొని వస్తాను అని అరవింద పక్కకి వెళ్తుంది. ఇక మురళి అయితే నిజంగానే అరవింద సంతకం పెట్టడానికి ఇష్టపడుతుందని అనుకుంటూ ఉండగా ఇక అరవింద్ అయితే మురళి తను మోసం చేస్తున్నాడని అర్థం చేసుకొని తనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా
అరవింద్ రాలేదేంటని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తున్న మురళి ఇంకా అరవింద్ రాకపోయేసరికి బయటికి వెళ్ళి చూస్తాడు. ఎక్కడా కూడా అరవింద్ అయితే కనిపించదు. అప్పుడే ఇక అరవింద్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అరవింద్కి నిజం తెలిసిపోయిందని మురళికైతే అనుమానం వస్తుంది, కానీ కన్ఫర్మ్ చేసుకోలేడు. అప్పుడే ఇక దివ్య అయితే నిన్న జరిగిన విషయం ఈరోజు న్యూస్లో వచ్చింది, ఒకవేళ అక్క టీవీ కానీ చూస్తుందేమో అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది మురళికి, టీవీలో వచ్చిన దాన్ని చూసి నేను సంతకం పెట్టమన్నాను కదా, అందుకని తను నా మీద అనుమానం పడినట్టుంది. ఎక్కడుంది ఈ అరవింద విక్కీని చేరకూడదు, చేరితే ఇన్ని రోజులు నేను పడిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అని అనుకుంటూ ఇక మురళి అయితే అరవింద్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద రోడ్డు మీద నడుచుకుంటూ ఆపసోపాలు పడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక అరవింద్ని అయితే కారుతో గుద్దేస్తాడు మురళి. ఇక గుద్దేయడంతో అరవింద అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అరవింద్ని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న పద్మావతి విక్కీ హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇక డాక్టర్ అయితే వాళ్లతో అంటూ ఉంటుంది, ఆమెకి చాలా బలమైన గాయాలయ్యాయి, ఆమెని కారు గుద్దడంతో తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే పద్మావతి తన కడుపులో బిడ్డ అని అనగానే, సారీ మేడం, తన కాపాడగలిగాం కానీ తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోయాం, తన కడుపులో ఉన్నది అమ్మాయి చనిపోయింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారే విక్కీ కుప్పకూలిపోతాడు. ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకున్నందుకు అక్కకి ఇన్ని కష్టాలు వచ్చాయి, స్పృహలోకి వచ్చిన అక్క ఇప్పుడు తన బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఎంత కుమిలిపోతుందో అని చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ అయితే. ఇక అరవింద స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన అరవింద దగ్గరికి వెళ్తుంది పద్మావతి. నా బిడ్డ ఎక్కడా అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే పద్మావతి ఏడుస్తూ, నీకు పుట్టిన బిడ్డకి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి వదిన అంటూ కుమిలిపోతూ ఉంటుంది పద్మావతి. అది విని ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. తరువాత ఇక అరవింద్ని ఇంటికి తీసుకువస్తారు. తీసుకువచ్చిన తరువాత, రానమ్మ ఎలా ఉంది, నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు రానమ్మ అంటూ మురళి అయితే మళ్ళీ నాటకం మొదలు పెడతాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే, ఇక మురళి చంప పగలగొట్టి ఎన్ని రోజులు నీ నాటకాలు వేస్తావో, నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని నువ్వు వేసిన ప్లాన్లు పథకాలు అన్నీ నాకు తెలిసిపోయాయి, నీ నిజస్వరూపం నాకు తెలిసింది, నీలాంటి వాడిని ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండనివ్వనంటూ కాలర్ పట్టుకొని ఇక అరవింద్ అయితే మురళిని బయటికి గెంటేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.